హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ వీల్స్. మేము శ్రీలంకలో అమయ హిల్స్ క్యాండీలో స్టే చేసాం కదా. అమయ హిల్స్ రిసార్ట్ విశేషాలు ఈ వీడియోలో చూసేద్దాం. మాకు ఈ ట్రిప్ని పెట్రోనాస్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొత్తం ఇండియా నుంచి 70 మెంబర్స్ని వెళ్ళాము. శ్రీలంక చేరుకోవడానికి చెన్నైలో 6 o'clock స్టార్ట్ అయ్యాము. 7:20కి కొలంబో వచ్చేసాము. ఇండియా నుంచి శ్రీలంక 1 hour 20 minutesలో చేరిపోయాము. వీడియోలో కనిపిస్తుంది మా టూర్ గైడ్. శ్రీలంక గురించిన విశేషాలని మాకు చెప్పారు. శ్రీలంక ఫ్లైట్ నుంచి వ్యూ అయితే మొత్తం గ్రీనరీగానే ఉంది. ఇప్పుడు రోడ్ వ్యూ చూద్దాము. కొలంబో నుంచి క్యాండీకి వెళ్ళే త్రావులో టామరిన్ ట్రీ రిసార్ట్లో అయితే బ్రేక్ఫాస్ట్ని అయితే చేసాము. టామరిన్ ట్రీ రిసార్ట్ వ్యూని చూద్దామా? వ్యూ చాలా బాగుంది. ఇక్కడ టామరిన్ ట్రీ కూడా ఉంది మధ్యలో. అలాగే మా బ్రేక్ఫాస్ట్లో స్పెషల్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దామా? బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ని చూస్తూ అలా శ్రీలంక కోసం కాసేపు మాట్లాడుకుందాము. శ్రీలంకను సిలోన్ అని పిలుస్తారు. శ్రీలంక రాజధాని కొలంబో. శాసన రాజధాని శ్రీ జయవర్ధనపుర కోటె. శ్రీలంక ప్రకాశవంతమైన దీపం అని అర్థం. శ్రీలంకను హిందూ మహాసముద్రం ముత్యం ఇంకా భారతదేశం యొక్క కన్నీటి చుక్క అని 2 విధాలుగా అంటారు. అద్భుతమైన ప్రకృతి అందాలు, జీవ వైవిధ్యం వలన వీటికి ఆ పేర్లు వచ్చాయంట. శ్రీలంకలో దాదాపు 40% అడవులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2524 మీటర్ల ఎత్తులో ఉంది. వృక్ష సంపద ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు అలాంటివి ఇక్కడ విరివిగా లభిస్తాయి. ఇక్కడ చెట్లు అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి చూడండి. శ్రీలంకలో ఎక్కువగా బుద్ధిజం ఉంది. ఎక్కడ చూసినా బుద్ధుని విగ్రహాలు, బోధి చెట్లు, బుద్ధుని స్తూపాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం క్యాండీకి వెళ్తున్నాం. క్యాండీని మినీ ఇంగ్లాండ్ అంటారంట. ఈ క్యాండీ ప్లేస్ని చూసి మా బస్సులో ఉన్న వాళ్ళు కేరళలో ఉందని కొందరు, ఊటీలో ఉందని కొందరు అంటున్నారు. నాకైతే లైట్గా సిక్కిం లాగా కూడా ఉంది. ఆ పైన కనిపిస్తున్న హిల్ ప్లేసే మేము వెళ్తున్న క్యాండీ. ఈ క్యాండీ కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన నగరం. శ్రీలంకలోని పెద్ద నగరాల్లో 2వది. శ్రీలంకను పాలించిన పురాతన రాజుల చివరి రాజధాని. ఈ కండీలో బ్రిటిషర్స్ పాలన ఉండేదంట. అందుకే దీన్ని మినీ ఇంగ్లాండ్ అని అంటారు. మేము వెళ్తున్న అమయ హిల్స్ అయితే కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన ప్లేస్. పక్కన కనిపిస్తున్నదే అమయ హిల్స్ రిసార్ట్. రిసార్ట్కి వచ్చేసాము. రిసార్ట్కి చేరుకోగానే ఇక్కడ వాళ్ళు ఫ్రెష్ టవల్స్ ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ఇచ్చారు. అలాగే వెల్కమ్ డ్రింక్ని కూడా ప్రొవైడ్ చేశారు. రిసార్ట్ వ్యూని చూసేద్దామా? ఇక్కడ మాకు ఇచ్చిన రూమ్ అయితే రూమ్ నెంబర్ 12 2nd floorలో ఉంది. అలాగే రూమ్ టూర్, రూమ్ నుంచి వ్యూని కూడా చూద్దాం. బయట వ్యూ చాలా పొడవైన చెట్లతో వ్యూ సూపర్గా ఉంది. ఇప్పుడు బాల్కనీ వ్యూని చూద్దాము. ఇక్కడ మంకీస్ ఉంటే డోర్ లాక్ చేసి ఉంచండి అని ఉంది. వావ్, బయట వ్యూ చూడండి ఎలా ఉందో మీరే చెప్పాలి మరి.
బాల్కనీలో కూర్చోడానికి 2 చైర్స్ కూడా ఉన్నాయి. ఇక రూమ్లో అయితే టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. టీవీకి అయితే నెట్ అవైలబుల్ ఉంది. ఫ్రిడ్జ్ కూడా ఉంది. పక్కనే డైనింగ్ హాల్ ఉంది. ఫుడ్ అయితే సూపర్. డైనింగ్ హాల్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతున్నాయి. మేము ఉండేటప్పుడు చాలామంది కపుల్స్ కనిపించారు మాకు. ఫ్రెండ్స్, ఇవ్వండి క్యాండీ అమయ హిల్స్ విశేషాలు. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని శ్రీలంక విశేషాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.